చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని కొత్తపేట అర్బన్ హెల్త్ సెంటర్లో అతిసార వ్యాధి నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచల్ర శ్రీకాంత్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం, డాక్టర్ సురేష్ బాబు, గోపినాథ్ మరియు టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ అతిసార వ్యాధి నుండి పిల్లలను రక్షించాలని ఆయన పిలుపునిచ్చారు. అతిసార రాకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి ఆయన వివరించారు. పిల్లలను తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఆరోగ్యం ఉంటేనే కదా సార్ అన్ని. రూపాయలు కలిపి 3,000 ప్లస్ ఇప్పుడు 4,000 కలిపి 7,000 రూపాయలు అంటే రాష్ట్ర చరిత్రలోనే ఒక గొప్ప చారిత్రాత్మకమైన ఘట్టం అని చెప్పేసి నేను సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. 7,000 రూపాయలు పెన్షన్ ఇది ఇవ్వటం అంటే అది ఎవరు భవిష్యత్తులో కూడా చేయలేరని మా అభిప్రాయం. సో అట్లాగే ఈరోజు ఆ పెన్షన్ కార్యక్రమం కూడా ఉదయం 6కే స్టార్ట్ చేసి సాయంత్రం పూర్తి చేయాలని చెప్పడం, రాష్ట్రం మొత్తం కూడా అవ్వ తాతలు వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వమని చెప్పడం, ఇవన్నీ కూడా ఒక మంచి ఆనందకరమైన వాతావరణం. రాష్ట్రం 13 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషికి మనం అందరం మనస్ఫూర్తిగా ఒకసారి ధన్యవాదాలు తెలియజేయాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఈరోజు అర్బన్ హెల్త్ క్లినిక్ ద్వారా ఇది నేషనల్ హెల్త్ మిషన్ ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. స్టేట్ గవర్నమెంట్ కాంపోనెంట్ ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ కాంపోనెంట్ తోటి కలిపి ఇది నిజంగా చాలా అంటే చాలా ఉపయోగకరం. అయితే దీనికి ఇంకా కొన్ని వసతులు కానీ వాటి విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి డాక్టర్ గారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా మీరు రేపే చంద్రబాబు నాయుడు గారిని అడ్రస్ చేస్తూ ఒక లెటర్ ఇవ్వండి, దాన్ని ఫార్వర్డ్ చేసి యాజ్ అంటే యాజ్ పాసిబుల్ దీనికి ఏ అయితే డెఫిషియన్సీస్ ఉన్నాయో అవన్నీ పూర్తి చేసే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇందాక చెప్పినట్టు పెద్దలంతా మాట్లాడారు. డాక్టర్ సురేష్ గారు అయితే ఎక్కువ భయపెట్టారు. భయపెట్టడం అవసరమే, ఆయన డాక్టర్ కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మనం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చినా కూడా ఇట్లాంటి అంశాల మీద చాలా అంటే చాలా దృష్టి పెట్టారు. ఎందుకంటే ఇందాక రాజ్ కుమార్ చెప్పినట్టు దోమల మీద దండయాత్రను పెట్టి మొన్న 2019 నుంచి 24 మధ్య వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన బుక్కల రాజేంద్ర ప్రసాద్ గారు అసెంబ్లీలో రికార్డ్ చేశారు. దోమల మీద దండయాత్ర అది అని చెప్పేసి ఆ తర్వాత ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడినట్టుగా ముందు చూపులకి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి పనిచేస్తారు. కాబట్టి మళ్ళీ నమ్మి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలన్నా కూడా ఆయనే మనకి ఆధారం అని చెప్పేసి నమ్మి అంత అఖండ మెజార్టీతో ఆయన గెలిపించడం జరిగింది. కాబట్టి హెల్త్ రిలేటెడ్ గా అన్ని కార్యక్రమాలు ఏదైతే క్లీనింగ్ సిస్టమ్ కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, ఇందాక మా పిఎస్ మునిరత్నం గారు చెప్పినట్టు సార్ 100 కోట్లు అన్నారు, మళ్ళీ కూడా చెప్పాడు 100 కాదు 200, 250 కోట్లు అయినా సరే కుప్పం మున్సిపాలిటీ మీద ఖర్చు పెడతాం. ఒక మోడల్ మున్సిపాలిటీ కింద దీన్ని తయారు చేద్దాం.